హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో దీనికి సంబంధించి హైదరాబాద్ లొకేషన్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. చెన్నై, బెంగళూరులో కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి వీఆర్ లుకింగ్ ఫర్ ఎంథూజియాస్టిక్ ప్రొఫెషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ follows communication expertise in technical skills. If you have excellent customer handling skills or tech savvy, love learning to implementing new technology. So ఎక్సలెంట్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉంటే మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, బాగా రాయగలగాలి. ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ వాయిస్ ప్రాసెస్. సో నాన్ వాయిస్ అయినా సరే, వాయిస్ ప్రాసెస్ అయినా సరే మీరు వర్క్ అయితే చేయగలగాలి. ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రెఫరబులీ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. సో ఆర్ట్స్ సంబంధించి కానీ, సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కానీ మీకు కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. కంపల్సరీ మీరు హైదరాబాద్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఇన్ ఇయర్ చూసుకున్నట్లయితే 2020, 2021, 2022, 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ నైట్ షిఫ్ట్ మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఐడి కార్డ్ కూడా మీ దగ్గర ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా వీళ్ళు ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.